శిథిలావస్థకు చేరుకుందని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం వస్తేనే వైద్య సిబ్బంది రోగుల్లో గుబులు మొదలవుతుందన్నారు. హాస్పిటల్ ప్రధాన ముఖద్వారం వద్ద భవనం పెచ్చులు ఊడాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ పెచ్చులూడి పడతాయోననే భయంతో రోగులు సిబ్బంది భయాందోళనలో ఉన్నామన్నారు. గత ప్రభుత్వం నూతన భవన నిర్మాణానికి 2,14,00,000 నిధులు మంజూరయ్యాయన్నారు. కానీ పనులు చేయలేదన్నారు. 5 సార్లు టెండర్లను పిలిచినా ఫలితం లేకుండా పోయిందని, నిధులు వెనక్కు పంపారన్నారు అని ఆరోపించారు. ఇక భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. ఎమ్మెల్యే పల్లి సింధూరారెడ్డి చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి దాదాపుగా 1986లో నిర్మించింది. మరి అప్పటి నుండి దాదాపుగా ఒక 6-7 సంవత్సరాల నుండి మొత్తం ఇది శిథిలావస్థకు చేరుకుంది. పైన పెచ్చులు కూడా ఊడిపోతున్నాయి. గతంలో కూడా ఛాన్సార్లు మేము చెప్పడం జరిగింది. మీరు వెంటనే ఉన్నతాధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ ఆసుపత్రిని సందర్శించి వెంటనే మరమ్మతులన్నా చేయించండి, లేదంటే కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లకు ఇచ్చి ఏర్పాటు చేసే విధంగా చొరవ చూపాలని చెప్పేసి కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి మరమ్మతులు చేపట్టడం లేదు. ఇక్కడ సిబ్బంది పని చేయాలంటే ప్రాణాల అరచేతుల్లో పెట్టుకొని మరి ఇక్కడ సిబ్బంది ఇక్కడ పని చేస్తున్నారు. ఇక్కడ పేషెంట్ రావాలనే కానీ భయభ్రాంతులకు గురి అవుతున్నారు. తర్వాత వచ్చేసి ఆ పని ఇక్కడ సిబ్బంది పని చేయాలని కూడా చాలా వరకు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఎక్కడ చూసినా పెచ్చులు ఊడిపోయినాయి. ఎప్పుడు ఏ పెచ్చు ఎప్పుడు మీద పడుతుందో అని చెప్పేసి కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. కాబట్టి ఉన్నతాధికారులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇక్కడ సందర్శించి మరి ఈ హాస్పిటల్ సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి పెచ్చులు ఊడిపోతున్నాయి ఇవన్నీ కూడా చూసి దీన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలని, లేదంటే ప్రత్యామ్నాయంగా వేరే రూములు నిర్మించి మరి డాక్టర్లకు కానీ నర్సులకు కానీ వాళ్ళకు కేటాయించి దీన్ని వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పారు. ఈ సమస్యను మనము ఉన్నతాధికారుల దృష్టికి అయితే తీసుకెళ్ళాము. 3 ఏళ్ల క్రితమే దీనికోసం అని కొత్త భవనం కోసం నిధులు అయితే మంజూరయ్యాయి. కానీ కాంట్రాక్టర్లు చొరవ చూపించడం వల్ల ఆ టెండర్ రద్దు అయిపోయింది. మళ్ళీ మేము ఈ సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము. వర్షాకాలంలో పడుతుంటాయి. వర్షాకాలంలో పైన తడిసి పెచ్చులు రావడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఏ ప్రమాదం అయితే జరగలేదు. కానీ ఇదైతే